మా ఇంట్లో నెలలో ఒకరోజు అందరూ ఎదురుచూసేది అది నాన్న శాలరీ రోజు. ఉదయం నుంచే అమ్మకి ఒక చిన్న ఆనందం ఉండేది. ఈరోజు మీ నాన్న శాలరీ తెస్తారు, సాయంత్రం త్వరగా ఇంటికి వస్తారు అని చెప్పేది. మేము పిల్లలు ఆ మాట విన్న వెంటనే చాలా ఎగ్జైటెడ్ అవ్వేవాళ్లం. ఎందుకంటే ఆ రోజు నాన్న ఖాళీ చేతులతో రారు అని మాకు తెలుసు. స్కూల్కి వెళ్ళినా మనసంతా సాయంత్రం మీదే ఉండేది. స్కూల్ నుండి ఇంటికొచ్చేసరికి అమ్మ ఇంటిని శుభ్రం చేసి ఉంచేది. స్టవ్ మీద టీ పెట్టి సాయంత్రం కోసం బజ్జీలు లేదా పకోడీలు చేయడానికి సిద్ధం చేసేది. సాయంత్రం అయ్యేసరికి బయట వీధిలో సైకిల్ బెల్ శబ్దం వినిపించేది. ఆ శబ్దం విన్న వెంటనే మేమంతా బయటికి పరిగెత్తేవాళ్ళం, నాన్నొచ్చారు అని ఆనందంగా. నాన్న సైకిల్ మీద ఒక చిన్న బ్యాగ్, చేతిలో ఒక కవరు, ఇంకా మరో చేతిలో ఒక చిన్న స్వీట్ బాక్స్ ఉండేది. కొన్నిసార్లు ఆ స్వీట్ బాక్స్తో పాటు ఒక చిన్న మిక్స్చర్ ప్యాకెట్ కూడా తెచ్చేవారు. అది చూసి మేము పిల్లలు ఇంకా ఆనందంగా అయ్యేవాళ్లం. ఇంట్లోకొచ్చాక నాన్న ముందుగా చేతులు కడిగి కుర్చీలో కూర్చునేవారు. తరువాత బ్యాగ్ నుంచి ఒక కవర్ తీసి అమ్మకి ఇస్తూ, ఇది ఈ నెల శాలరీ, ఖర్చులు చూసుకో అని చెప్పేవారు. అమ్మ ఆ డబ్బులు చాలా జాగ్రత్తగా తీసుకుని అల్మీరాలో పెట్టేది. ఆ తర్వాత నాన్న నవ్వుతూ మమ్మల్ని పిలిచేవారు, రండి మీకోసం ఏమి తెచ్చానో చూడండి అని. మేమంతా వెంటనే దగ్గరికి వచ్చి కూర్చునేవాళ్లం. నాన్న ఆ స్వీట్ బాక్స్ తెరిచేసరికి అందులో జిలేబీలు, మైసూర్ పాక్, లడ్డూలు ఉండేవి. అమ్మ వెంటనే చెప్పేది, అందరూ ఒక్కొక్కటి మాత్రమే తీసుకోండి, కాని మేం మాత్రం ఇంకోటి కావాలి అని అడిగేవాళ్లం. పక్కనే ఉన్న మిక్సర్ ప్యాకెట్ తెరిచి ఒక పెద్ద ప్లేట్లో పోసేది అమ్మ. మేమంతా నేలమీద కూర్చుని స్వీట్ తింటూ మిక్స్చర్ తింటూ చాలా ఆనందంగా మాట్లాడుకునేవాళ్లం. ఆ చిన్న చిన్న ట్రీట్స్ కూడా మాకు చాలా పెద్ద ఆనందంగా అనిపించేవి. తర్వాత నాన్న చెప్పేవారు, రండి బజారుకు వెళ్ళొస్తాం. అందరం కలిసి బజారుకు వెళ్లడం కూడా ఒక చిన్న పండగే. బజార్లో రంగురంగుల కూరగాయలు, పండ్లు, బండ్లమీద స్వీట్లు అన్నీ చాలా అందంగా కనిపించేవి. నాన్న మాకు ఇంకో చిన్న ట్రీట్ కూడా కొనేవారు. గోలీ సోడా, పుల్ల ఐస్ క్రీము, ఆశా చాక్లెట్, జామకాయలు ఉప్పు కారంతో మేము అక్కడే తింటూ నవ్వుకుంటూ ఇంటికొచ్చేవాళ్లం. ఇంటికొచ్చాక అమ్మ స్పెషల్గా వంట చేసేది. గరంగరం పప్పు, ఆలుగడ్డ కూర, పచ్చడి, పాపడాలు. అందరం కలిసి నేలమీద కూర్చుని భోజనం చేసేవాళ్లం. టీవీలో అప్పట్లో దూరదర్శన్లో వచ్చే ప్రోగ్రామ్స్ చూస్తూ తినేవాళ్లం. భోజనం అయిపోయాక నాన్న మాతో కూర్చుని చిన్న చిన్న కథలు చెప్పేవారు. బాగా చదవండి, మీ జీవితంలో ఇంకా మంచి రోజులొస్తాయి అని చెప్పేవారు. ఆ రోజుల్లో పెద్ద పెద్ద ఖర్చులు లేకపోయినా ప్రేమ, ఆనందం మాత్రం చాలా ఎక్కువగా ఉండేది. నాన్న శాలరీ రోజంటే కొత్త బట్టలు కాదు, పెద్ద పార్టీ కాదు, కానీ ఒక చిన్న స్వీట్ బాక్స్, ఒక మిక్స్చర్ ప్యాకెట్ మరియు కుటుంబమంతా కలిసి నవ్వుకోవడం. అదే నిజమైన పండగ. ఇప్పటికీ ఆ రోజులు గుర్తు చేసుకుంటే మనసు నిండా ఒక తీపి జ్ఞాపకం మిగిలిపోతుంది. 90s పిల్లలకి మాత్రం నాన్న శాలరీ రోజు మరిచిపోలేని చిన్న పండగే.